యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాట మొట్టమొదటి మాట. ఎందుకు ఆ మాట అంత విలువైనది, ఎందుకు అంత బలమైనది అంటే ఆయన సిలువలో పలికాడు కనుక. మరణానికి ముందు పలకబడిన మాటలకు చాలా విలువ ఉంటుందంట. ఆయన బాధతో మాట్లాడుతున్నాడు, తెలియక చేశారు కనుక వీరిని క్షమించు ప్రభు అంటున్నాడు. ఇప్పుడు మనమంతా ఎలా చేస్తున్నామంటండి? తెలియక చేస్తున్నామా, తెలిసి చేస్తున్నామా? మరి తెలిసి చేస్తే ఆ పాపానికి ఏముండదట, ఇకను బలి ఉండదు. కనుక వాక్యాన్ని వినేవారంగా మనం ఉండాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నేను చెప్పుకున్నాం కదండి, బైబిల్ని చదువుతూ ఉంటే మన బ్రతుకు మారుతుంది. దేవుని మాట మనల్ని అన్ని విధాలుగా సరిచేస్తుంది. దేవుని మాట మనల్ని చక్కటి మార్గంలో నడిపిస్తుంది. అందుకే దివారాత్రము వారిని వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని గ్రహించలేదు, వాళ్ళు చదువుతున్నారు. ప్రతి విశ్రాంతి దినాన్న వాళ్ళకి లేఖనాలు వివరించబడుతున్నాయి కానీ వాళ్ళు గ్రహించలేదంట. వాళ్ళకి గుడ్డితనం వచ్చేసిందట, మనోనేత్రాలు వెలిగింపబడలేదంట.